మినిస్టర్ ప్రోగ్రామ్ చేసినప్పుడు రేషన్ కార్డులు పంచుతున్న సందర్భంగా ప్రతిపక్షాల యొక్క ఊచులో దిగిపోయినటువంటి మా కొందరు నాయకులు ప్రతిపక్షాల యొక్క డైరెక్షన్ లో పనిచేసే వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ప్రోగ్రామ్ ను డిస్టర్బ్ చేసే పనిగా పెట్టుకున్నారు. అదే కాకుండా అక్కడ కొమ్ము విజయ్ నేను జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడని చెప్పుకుంటావు. నీకు టౌన్ లో ఎవరైనా తెలుసా? ఏ మండల ఎవరున్నారో తెలుసా? నీకు ఎస్సీలు ఎంతమంది తెలుసు? ఎంతమందితో కమ్యూనికేషన్లు ఉన్నావు నువ్వు? ఎంతమంది ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నావు నువ్వు? ఎస్సీలను ఎవరైనా కలుపుకున్నావా? నేను ఎస్సీసీఎల్ టౌన్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాం. నీకు తెలుసా? మేము ఎస్సీసీఎల్ మండల అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. మీకు తెలుసా? నీకు ఏ ఎస్సీలను కలుపుకొని పోయినావు? ఏ బెనిఫిషియర్ తీసుకొచ్చినావు? ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తున్నావు? నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావు? ఎస్సీసీఎల్ అని పెట్టినావు నువ్వు. నువ్వు అక్కడ జరిగిన విషయం పార్టీ పరంగా జరిగింది. నువ్వు కోవర్టుగా పనిచేస్తూ మా నాయకుని మీద దుష్ప్రచారం చేస్తూ గాంధీ భవన్లో పోయి పెద్ద లీలాల దగ్గర ఆధారం లేని అబండాలు వేస్తూ దుష్ప్రచారం చేస్తే ఆ దుష్ప్రచారం జరుగుతున్నందున అక్కడ మా వాళ్ళు మీరు చూసి తోసివేయడం జరిగింది. అక్కడ ఎస్సీ అని పెట్టినావు. అక్కడ ఓసీ ఉన్నాడు, మల్లారెడ్డి ఉన్నాడు, బీసీ ఉన్నాడు, ఎస్సీ ఉన్నావు, సయ్యద్ బాబా ఉన్నాడు, మైనారిటీ ఉన్నాడు. మీకు తోసివేసుకున్న దాంట్లో ఇక్కడ కూడా ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీ ఉన్నారు, అందరు ఉన్నారు. నువ్వు అందరు నిల్చోబెట్టి ఒక ఎస్సీ కేసు తీసుకొని నువ్వు ముంగడికి వచ్చి ఎవరిని బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నావు? ఎస్సీల పదవి ఎందుకు ఇస్తున్నావు? నువ్వు ఎవరికి తెలుసు? నువ్వు టౌన్ లో ఎవరికి కలిసినావు? నువ్వు జిల్లా అధ్యక్షుడు ఉండి ఎవరిని ఉద్ధరించినావు? ఎంతమంది ఎస్సీలను ఆదుకున్నావు? ఇప్పుడు ఎవరు నువ్వు ఇక్కడికి వచ్చి పెట్టడానికి? మేమంతా లేమా? మేమంతా అన్నతో ఉన్నాం. ఎన్నడూ కూడా మేము ఎస్సీలమని ఫీల్ కాలేదు. మేము ఎన్నడూ కూడా మాకు తక్కువ అని ఎప్పుడు కూడా మాకు ఆ ఫీలింగే రాలేదు, మాకు ఆ భావనే రాలేదు. మేము అన్నతో కలిసి పనిచేస్తున్నాం. ఈ రోజు నీకు ఒక్కడే చెప్తున్నా, నాయని యాదగిరి మన మద్దూరు మల్లారెడ్డి అన్నారు నాకు ప్రోటోకాల్ ఉన్నది, నేను స్టేజ్ మీదకి పోతా అన్నాడు. ఓకే, నీ ప్రోటోకాల్ ఉన్నది, నువ్వు స్టేజ్ మీదకి పోతావు. నీ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినావా? ఎంతమంది బెనిఫిషియర్లు తీసుకొచ్చినావు? ఎంతమంది కార్యకర్తలు తీసుకొచ్చినావు? ఎన్ని ఫంక్షన్ హాల్ కాడికి పోయి కార్యక్రమాన్ని చేస్తానికి నువ్వు ఎన్ని చేసినావు? ఏం చేసినావు నువ్వు? డైరెక్ట్ మేమంతా కష్టపడి బెనిఫిషియర్లు తీసుకొచ్చి పబ్లిక్ నుంచి కవర్ చేసి మినిస్టర్ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్న టైం నాకు ప్రోటోకాల్ ఉందని నేను డైరెక్ట్ చెప్తాను. నువ్వు వచ్చినావు, మేము దాన్ని ఖండించినంత మాత్రాన నువ్వు దానికి అది కాదని నువ్వు ఇంత పెద్ద రద్ద చేస్తూ నువ్వు లంజ కొడుకుల గజ్జలు ఎవరు తీసుకుని చూస్తున్నావు. నేనున్న సాక్ష్యం అలా మీరు మాట్లాడిన మాటలకు నేనున్న సాక్ష్యం. నిజంగా ఆడ నర్సన్న ఈ కులం పేరుతో నిన్ను దూషించినట్టయితే మొత్తం మేము కూడా ఖండిస్తాం. అన్న ఇది కరెక్ట్ కాదని మేము కూడా వాదిస్తాం. మేమున్నాం అక్కడ ఎస్సీల తరఫున. నిజంగా దళితులకు ఏమైనా అన్యాయం జరిగితే ఆ పోరాటంలో మేము ముందుంటాం. మేము ఎస్సీలమే, మేము బాధితులమే. కానీ జరిగిన దాన్ని భూతార్థంలో పెట్టి చూపించడం, డైరెక్షన్ లో ఎవరి డైరెక్షన్ లో పనిచేస్తారో తెలుసు. ఈయన పెట్టిన దళిత సంఘాల నాయకులు ఎవరో కూడా మాకు తెలుసు. ఎక్కడ ఏమేమి కేసులు జరుగుతున్నాయో కూడా మాకు తెలుసు. ఎవరికి డైరెక్షన్ లో పనిచేయకండి, దళితుల కోసం చిత్తశుద్ధిగా పనిచేయండి. దళిత నాయకులారా నేను ఒకటే కోరుతున్నా, నిజంగా అక్కడ జరిగింది ఏంటి, అలా ఏం విషయం, అలా సందర్భం ఏంటి, అలా కుల పేరు ప్రస్తావన వచ్చిందా రాలేదా, పార్టీ కోసం కొట్టుకున్నారా, కులాల కోసం కొట్టుకున్నారా అనేది నిజమేదో తెలుసుకున్న తర్వాత మీరు ప్రెస్ మీట్ పెడితే బాగుంటది. కానీ మీరు అనవసరంగా ఎవరి మాటలో పట్టుకొని ఎవరి డైరెక్షన్ లో ఉండి అన్న నరసు చేయాలని ఇది చేయాలని అది చేయాలని పెట్టడం కరెక్ట్ కాదు. నేను కరెక్ట్ చెప్తున్నా, నిజంగా అక్కడ జరగలేదు. మేము లైవ్లు ఉన్నాం, ఆ వీడియోలు చూడండి. మేము ఉన్నాం అక్కడ, మేము కూడా ఎస్సీలమే. ఆయన అంటే మేము కూడా ఊకపోతే అప్పుడే మేము ఖండించేవాళ్ళం. ఇది తప్పుడు కేసులు పెట్టడం. విజయ్ మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అన్నా నేను ఈ రోజు నుంచి రోజు లెక్క పెట్టుకో అన్నాడు. నువ్వు చంపుతాన్ని బెదిరిస్తున్నావు, నీకు గుండాగిరి రాజ్యం, గుండాగిరి మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు రోజు లెక్క పెట్టుకో అన్నావు. నువ్వు 10 మందిని వేసుకొని వస్తా, నేను 20 మందిని వేసుకొని వస్తున్నావు. నువ్వు గుండా లెక్క మాట్లాడుతున్నావు, నువ్వు గుండాగిరి చేస్తున్నావు, మాట్లాడినావు. ఈయనేమో ఎస్సీ పెట్టినావు. దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు 20 మందిని వేసుకొని వస్తావు, మేము 100 మందిని వేసుకొని వస్తాం. దాని దమ్ముంటే మాట్లాడు. కానీ ఇలాంటి చేయొద్దని నేను హెచ్చరిస్తున్నా. ఇలాంటివి చేస్తే మా నాయకులు ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే ఈ రోజు మా ప్రియతమ నాయకుడు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న అంటే నేను ఉన్నా అని ముందుకొచ్చి మామూలు నాయకుడు సర్పంచ్ నుంచి, ఎంపీటీసీ నుంచి, ఎమ్మెల్యే నుంచి 2 సార్లు ప్రతిపక్ష హోదాలో సీఎం మీద ఉండి తన క్యాడర్ తను కాపాడుకుంటూ ఇంతవరకు అందరితో మమేకమై కలిసిపోయి మా కుల వ్యవస్థ లేకుండా ఫస్ట్ ఏ ప్రభుత్వమైనా ఏ ఊరికి వెళ్ళినా బలహీన వర్గాలు ఉండాలి, వాళ్ళు ముందుకు రావాలి, వాళ్ళు బాగుపడాలి అని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్న మా నాయకుడు అందరికీ సుపరిచితుడు, మంచి మేధావి. మా ప్రతి ఒక్క ఊరికి వెళ్ళినా ఒక 100 మందిని గుర్తుపెట్టి పేరు పెట్టుకుని చూస్తే అంత మేధస్సున్న మా నర్సన్న గారిపై ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం మానుకోవాలి. మనమంతా కాంగ్రెస్ ఒక కుటుంబం లాంటి వాళ్ళం. పొద్దున్న లేచి ఏ గుడ్డు పట్టినట్టు వెళ్ళిపోయినట్టు మనమంతా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ యువజన నాయకులం కాబట్టి మీరు ఎటువైనా ఏ గ్రూప్ రాజకీయాలు చేసినా మళ్ళీ తిరిగి నర్సన్న కాడికే రావాలి. నర్సన్న చెప్పిన విధంగానే మీరు నడుచుకోవాలి. నర్సన్న ప్రోటోకాలే ఉంటుంది, నర్సన్న చెప్పినట్టే నడుస్తుంది. ఏ ఊరు పడ్డాయిలైనా ఎవరు మస్కూర్ అన్నట్టు సిద్దిపేట జిల్లా డిసిసి ఇన్ఛార్జ్ మన నర్సన్న కాబట్టి నర్సన్న సమక్షంలో ప్రతి ఒక్క ప్రోగ్రాం నడుస్తాయి. కానీ రేషన్ కార్డులు అయినా దళితులకు అయినా
నిరుపేదలకైనా అందరికి ఇంద్రమీళ్ళైనా ప్రతి ఒక్కటి అన్న అనుకుంటేనే వస్తాయి తప్ప మీరేదో గ్రూప్ రాజకీయాలు చేసి మేము ఇటు పోతాం అటు పోతాం అన్నంత మాత్రాన ఇన్ఛార్జ్ మంత్రి కూడా అన్న చెప్పిన బుడకలు అన్న చెప్పిన విధంగానే నడుస్తాయి. మీరందరూ కూడా మళ్ళా దూరం ఏం లేదు, జరిగిన పొరపాట్లు కలుపుకోవదామనే మనస్తత్వం ఉన్న మనిషి అందరికీ పశు బియ్యం పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో సరేలే ఏముంది అంతా నా పిల్లలే, పొరపాటు జరిగిందిలే కలుపుకోవద్దా అనే సమాభావంతో మమ్మల్ని అందరి ఏం పోయినా మా అందరికి కలిపిన అసలు గొప్ప మనిషి. అదే మైనాపల్లి గారి సమక్షంలో బండారు శ్రీకాంతరావు గారు మేము అందరం ఒక దాటుకుంటే మా అందరినీ మిత్రులా ఉండాలి, మీరు ఒక కుటుంబం అని చెప్పి కలిపిన పెద్ద మనిషి. ఏం లేదన్నా ఈరోజు రెచ్చగొట్టిన వాళ్ళు బాగానే ఉంటారు, రెచ్చిపోయిన వాళ్ళకి లోకల్ ఇబ్బంది అవుతుంది. అలాంటి రెచ్చగొట్టే ప్రోగ్రాం మనకొద్దు, మనం అందరం కలిసి ఉమ్మడిగా పనిచేసుకుందాం. ఇప్పటికీ దాటిపోయింది లేదు, మీరు వచ్చి సబాబుగా మనము ఏదైతే మనం పెట్టామో అది మనం రిటర్న్ తీసుకొని అందరం కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఈ గ్రూప్ రాజకీయాలు బంద్ చేసి అందరం కలిసి ఉందాం. శ్రీకాంత్ అయినా మైనంపల్లి అయినా విజయ్ అయినా మేమైనా నర్సన్ అయినా అందరం కాంగ్రెస్ ఒక కుటుంబ సభ్యుల్లో కలిసిమెలిసి ఉందాం. ఇప్పటికైనా జరిగిపోయింది అందరం కలిసిమెలిసి ఉందాం. ఇది అందరికీ కుల